హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రీజనల్ రౌండప్. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వ కఠిన వైఖరితో దిగివచ్చిన మెటా, క్షమాపణలు చెప్పిన మార్క్ జుక్బర్గర్. అన్యాయాన్ని ఎదిరించేందుకు కూడా ధైర్యం ఉండాలి. జెన్జీ నిరసనకారులతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. కర్ణాటకలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే బసనగౌడ రిజైన్. విశాఖ ఈస్ట్ వెస్ట్ కనెక్టివిటీపై ప్రభుత్వం ఫోకస్. అభివృద్ధి ప్రణాళికలపై సీఎం చంద్రబాబు సమీక్ష. కృష్ణా జిల్లా అవినిగడ్డలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధం కావడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విక్కుర్తి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యలపై చర్చించారు. అవనిగడ్డ నియోజకవర్గంపై సీఎం చంద్రబాబుకు ప్రత్యేక అభిమానం ఉందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి విజయానికి ఇప్పటి నుంచే కార్యాచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సంవత్సరాల నుంచి మా కోడు రౌట్ పాస్ మీ దగ్గర పెండింగ్ పెట్టుకున్నారు. దాని సంగతి చూస్తే చిన్న రీజన్ మీద అది పక్కన పెట్టేశారు. అదేవిధంగా మన ఎదురుబండి గురించి కూడా నా పార్టీ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు అయింది. దాన్ని ఫాలోఅప్ చేయాలి. అంటే చేయలేదు కాదు, చేస్తున్నారు. గౌరవ శాసనసభ్యులు గారు తిరుగుతున్నారు, ఫోన్ చేస్తున్నారు. ఇంకా కొంచెం నేను ఆయన కూడా కలుపుకొని ఆయన సెక్రటరీకి వెళ్ళి ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో చూసి సాధ్యమైనంత వరకు ఫాలోఅప్ చేస్తూ డే బై డే మానిటర్ చేస్తూ మేజర్ ఇష్యూస్ నేను చేస్తాను. అదేవిధంగా వాటర్ కూడా నేను మార్నింగ్ కూడా మినిస్టర్తో మాట్లాడాను. ఇంకో వారం రోజుల్లో కూడా వాటర్ కూడా కెనాల్ నుంచి స్పీడ్గా అవసరం చెబుతున్నారు. సో అధికారులు మన వెనకాల ఉన్నారు, పాజిటివ్ గవర్నమెంట్ ఉంది. మహానుభావుడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి సూచనలు చేస్తే ముందుకెళ్తాడు. ఇది మన దివితేవాళ్ళకు ఐలాండ్ సార్. ఇది వాటర్ నేను అడిగా ఫస్ట్, సార్ చాలా సమస్యలు ఉన్నాయి, బ్లడ్ బ్యాంక్ అంతా జీరో అయిపోయింది, అవుట్ ఫాల్స్ పని చేయట్లేదు. మనం ఎన్నోసార్లు చెప్పాము, ఒక పిచ్చి కనీసం 20 సమస్యలు చెప్తే 5 నిమిషాలు అందరితో సీఎస్తో మాట్లాడాడు. శ్రీనివాస్ రేపటి నుంచి సెక్రటరీ. విద్యుత్ సరఫరా, వినియోగదారుల సేవలపై ఏపీసీపీడీసీఎల్ సీఎండీపీ పుల్లారెడ్డి సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిస్కం పరిధిలోని ఉన్నతాధికారులతో విద్యుత్ పంపిణీ వ్యవస్థ పనితీరు, నిర్వహణ పనులు, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని సీఎండీ తెలిపారు. వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్స్, విద్యుత్ లైన్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారుల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, 1912 కాల్ సెంటర్ సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. అలాగే పీఎం సూర్యఘర్ ముఫ్తా బిజ్లీ యోజన అమలును వేగవంతం చేసి విద్యుత్ నష్టాల నియంత్రణ, ఆదాయ వసూళ్ల పెంపుపై దృష్టి పెట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లా పిఠాపురం నియోజకవర్గం కత్తలగూడెం 23వ వార్డులో కూలిపోయిన నివాస గృహాన్ని జనసేన నాయకులు పరిశీలించారు. తెల్లవారుజామున అకస్మాత్తుగా తాటాకీలు కూలిపోవడంతో విషయం తెలుసుకున్న జనసేన నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని జనసేన నాయకులు తెలిపారు. పార్టీ తరపున కూడా ఆర్థిక సహాయం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. మరోవైపు అక్కడి డ్రైనేజీ సమస్యను పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బాధిత కుటుంబ వివరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సహాయం అందేలా చూస్తామని వారు తెలిపారు. డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం టౌన్ జనసేన ఇన్ఛార్జిని. ఇక్కడ 24వ వార్డులో 23 ఇక్కడ రాత్రి ఒక తాటాకిల్లు కూలిపోవడం జరిగిందండి. ఇది కాగితాల రామచంద్రరావు గారి ఇల్లు. ఈయన అబ్బాయి కాగితాల చిట్టుబాబు గారు జనసేన కార్యకర్తగా ఉన్నారండి. చాలా సంవత్సరాల నుంచి మన జనసేన తరపున పనిచేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే మా జనసేన నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఇంటిని చూడడం జరిగిందండి. ఈ విషయం మన డిప్యూటీ సీఎం పిఠాపురం మన ఎమ్మెల్యే గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకువెళ్తామండి. వీళ్ళకి సాధ్యమైన తొందరలోనే మనకి ఈ ఇల్లు తిరిగి కట్టుకోవడానికి లోన్ అది ఇప్పించడం మన ప్రభుత్వ అధికారులు ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అందరికీ చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ విఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. ఆయన వచ్చి ఇక్కడ ఇవన్నీ రాసుకుంటారు. దాని తర్వాత మన జనసేన నాయకులు అందరూ కూడా దీన్ని ఫాలో అప్ చేసి వీళ్ళకి సాధ్యమైన రాజధాని అమరావతిలో జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు రాజధాని పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను జేడీ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు పరిశీలించి సమీక్షించారు. సీఎం, మంత్రులు, న్యాయాధికారులు, ఉన్నతాధికారులు రాకపోకలు, వేదిక ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. వేలాది మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తాగునీరు, మరుగుదొడ్లు, కూర్చునే సదుపాయాలు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల శకటాల తయారీని త్వరగా పూర్తి చేయాలని, తుది రిహార్సల్స్ లో అన్ని విభాగాలు సమన్వయంతో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ ఖాళీ స్థలాలను పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ప్రత్యేక స్పోర్ట్స్ థీమ్ పార్కులుగా అభివృద్ధి చేయనున్నట్లు నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. ఉదయనగర్, వేణుగోపాల్ నగర్, మధురానగర్, బాపయ్య నగర్, ఇన్నర్ రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లో జీఎంసీ ఖాళీ స్థలాలను పరిశీలించి అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పిల్లలు డిజిటల్ పరికరాలకు పరిమితమవుతున్న నేపథ్యంలో వారి శారీరక, మానసిక వికాసానికి ఆట స్థలాలు ఎంతో అవసరమని కమిషనర్ పేర్కొన్నారు. వినియోగంలో లేని నగరపాలక సంస్థ స్థలాలను సుందరీకరించి ఒక్కో పార్కును ఒక్కో ప్రత్యేక థీమ్తో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆక్రమణలు తొలగించి స్థలాలకు బౌండరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కృష్ణా జిల్లా అవినిగడ్డ నియోజకవర్గం కోడూరులో వెట్టి చాకరీ నుంచి విముక్తి పొందిన ఎస్టీలకు పూర్తి స్థాయిలో సహాయం అందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.
కోడూరు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ జీకే బాలాజీ ఈ అంశంపై సమీక్షించారు. నాగాయిలంక మండలం ఈలచెట్ల దిబ్బ ప్రాంతం నుంచి వచ్చిన ఎస్టీలకు ప్రభుత్వ పథకాలు అందాలంటే అవసరమైన గుర్తింపు పత్రాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంకు ఖాతాలు లేని వారిని గుర్తించి వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందులో భాగంగా కోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక ఆధార్ శిబిరం నిర్వహించారు. అర్హులైన వారికి ఆధార్ నమోదు, బ్యాంకు ఖాతాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళందరినీ కూడా మనము గతంలోనే వారందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది. అయిన తర్వాత కూడా మీకు చట్టారీత్యంగా ఏ బెనిఫిట్స్ రావాలో, చట్టారీత్యంగా మీకు ఏమేమి చెందాలో అవన్నీ కూడా మీకు ఇప్పించాలి అంటే మొట్టమొదటిగా మీకు ఆ కాంపన్సేషన్ ఏమి ఇవ్వాలి, ఆ పరిహారం ఏమి ఇవ్వాలి అంటే దానికి బ్యాంక్ అకౌంట్ ద్వారానే మేము పరిహారం ఇవ్వగలుగుతాం. సో దానికి బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని చూస్తే వీళ్ళు చాలా మంది దగ్గర బ్యాంక్ అకౌంట్ లేదు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్, అందుకే బ్యాంక్ అకౌంట్ మనం చేయించాలి. బ్యాంక్ అకౌంట్ కావాల్సింది ఏదైనా మీకు పత్రాలు, కాగితాలు కావాలంటే దాన్ని కూడా మేమే చేయించి మీకు బ్యాంక్ అకౌంట్ చేయించి మీకు ఎంత సొమ్ము చెందాలో దాన్ని మీ ఖాతాలో జమ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మహాత్మా జ్యోతిబా పులే గురుకుల పాఠశాలను జాయింట్ కలెక్టర్ కల్పశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించిన అనంతరం 10వ తరగతి గదికి వెళ్లిన జేసీ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు ఉపాధ్యాయురాలి పాత్రలోకి మారి గణిత శాస్త్రంలోని ఈక్వేషన్లు స్వయంగా బోధించారు. చదువుపై ఆసక్తి పెంచుకోవాలని, విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రణాళికాబద్ధంగా కష్టపడితే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటినే సాధించే దిశగా ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మనము మన రైతు బజార్స్ లో అండ్ కొన్ని రైస్ మిల్ అవుట్లెట్స్ లో మనము ఇప్పుడు రైస్ కాస్ట్ అనేది ఒక 64 రూపీస్ 62 రూపీస్ లాగా ఉంది. దాన్ని తగ్గించడానికి మనము 52 ప్రభుత్వ ఇనిషియేటివ్ కింద మనము 52 రూపీస్ లో అమ్ముతున్నాము. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడానికి పాలకోల్ విజిట్ చేసాము అండ్ కొన్ని MLS పాయింట్ ఇన్స్పెక్షన్స్ అలా దాని వల్ల కమ్ టు పాలకోల్. అలాగే ఒక స్కూల్ కూడా విజిట్ చేద్దామని ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేస్తున్నాను. ఇట్స్ రెగ్యులర్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్. గ్యాదర్ అయ్యే వరకు 10th స్టాండర్డ్ పిల్లలు ఎలాగ ఉన్నారని వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ నేర్పించిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దాని ఒక ఈక్వేషన్ ఇచ్చి ఎలా వాళ్ళు చేయగలుగుతారా. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ 10th స్టాండర్డ్ వరకు రీడింగ్, రైటింగ్ అండ్ అర్థమెటిక్ స్కిల్స్, మ్యాథమెటిక్స్ ఎలాగో చెప్తున్నారని కొన్ని కర్నూలు జిల్లా కోడుమూరులో రాజకీయ ఆరోపణలు వేడెక్కాయి. చిప్పగిరి మండలం నేమకలు గ్రామంలో దళిత మహిళ ఇంటి వద్ద జరిగిన ఘటనపై గూడూరు టీడీపీ మండల కన్వీనర్ సురేష్ స్పందించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుంటే వైసీపీ నేతలు దళితులపై భయాందోళనలు సృష్టించడం సరికాదని ఆయన ఆరోపించారు. దళితుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధికి ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇచ్చాయని తెలిపారు. చాలా చులకనగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చూస్తున్నారు. అయ్యా మేము ఒకటి చెప్తున్నాము, అంబేద్కర్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఇంకా ఎస్సీలు అంటే ఒక బానిసతత్వంగా కాదు, బానిసలుగా కాదు. ఆ యొక్క రాజ్యాంగంలోనే ఎస్సీలైనా కానీ, బీసీలైనా కానీ, ఓసీలైనా అందరూ కూడా సమానులు అనేటువంటి ఉద్దేశంతోనే అంబేద్కర్ గారు రాశారు. అది మరచిపోయి మీ రాజారెడ్డి రాజ్యాంగంను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామంటే అది కుదరదు. ఎందుకంటే మేము ఒకటి చెప్తున్నాం, ఎస్సీలు అందరం కూడా, మాదిగ జాతులు అందరూ కూడా, ఎస్సీ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరం కూడా చెప్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. విరూపాక్షి గారికి అయితేనేమి, అదే విధంగా వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటి చెప్తున్నాం, మీరు ఎస్సీల జోడులకు వస్తే మాత్రం
నర్సరావుపేటలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై పోలీసులు దృష్టి సారించారు. మార్కెట్ సెంటర్లో ట్రాఫిక్ రద్దీ, అక్రమాల నియంత్రణపై ట్రాఫిక్ సిఐ లోకనాథం ఆధ్వర్యంలో వ్యాపారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ ఆదేశాల మేరకు పండ్లు, పూల వ్యాపారులతో సమావేశమైన పోలీసులు రోడ్లపై ఆక్రమణలు చేయకుండా తమకు కేటాయించిన స్థలాల్లోనే వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనాలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేయకుండా క్రమబద్ధంగా నిలపాలని సిఐ కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వ్యాపారులు, వాహనదారులు, స్థానికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు నర్సరావుపేట పట్టణంలో మార్కెట్ సెంటర్లో పండ్ల వ్యాపారులతోని, పూల వ్యాపారులతోని, అలాగే వివిధ వ్యాపారస్తులతో అందరితో కూడా అవగాహన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనకి ఈ యొక్క మార్కెట్లో కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మనకి మల్లం సెంటర్ నుంచి కానీ, అలాగే మున్సిపల్ ఆఫీస్ వైపు నుంచి కానీ, అలాగే అటు ఫిష్ మార్కెట్ వైపు నుంచి కానీ, ఈ మూడు కోడల వైపు నుంచి కూడా మనకి ఆ వాహనదారులు ఎక్కువగా వస్తుంటారు. ఆ క్రమంలో ఇక్కడికి పర్చేజింగ్కి వచ్చేటప్పుడు కొంతవరకు ట్రాఫిక్ సమస్య అనేది ఏర్పడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఏదైతే మార్కెట్లో పండ్ల వ్యాపారస్తులు కానీ, పూల వ్యాపారస్తులు కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క మార్జిన్ దాటి రోడ్డు మీదకి రావటం వల్లే ఆ చిన్న చిన్న ట్రాఫిక్ సమస్యలు అనేవి పల్నాడు జిల్లాలో నూతన జిల్లా జైలు ఏర్పాటుకు ప్రక్రియ వేగం పుంజుకుంది. ఎడ్లపాడు మండలం కొండవీడు రెవెన్యూ పరిధిలో ప్రతిపాదించిన జైలు నిర్మాణ స్థలాన్ని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, ఆర్డీఓ వి బాలకృష్ణ పరిశీలించారు. జైలు నిర్మాణానికి స్థలం అనుకూలత, అక్కడి మౌలిక వసతులు, రహదారి సౌకర్యాలపై అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ప్రధాన రహదారి నుంచి ప్రతిపాదిత జైలు ప్రాంతానికి సులభంగా చేరుకునేలా కొత్త రోడ్డు నిర్మాణంపై కూడా చర్చించారు. జైలు ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలు తెలుసుకునేందుకు గాంధీభవన్లో నిర్వహిస్తున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధరణి సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పోలీసు నియామకాల్లో వయో పరిమితి, గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసులు, అటవీ ప్రాంత ప్రజల సమస్యలపై పలువురు మంత్రికి వినతులు అందించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారి సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ బాధ్యత అని సీతక్క స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసమే ప్రభుత్వానికి బలమని, ప్రతి అర్హుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొలంక గ్రామంలో ఉచిత పశువుల వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ వాకపల్లి దేవి సూర్యప్రకాష్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ డైరెక్టర్ కేతినిడి నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగంతో పాటు పశు సంపద అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని నాయకులు తెలిపారు. పశువులకు సకాలంలో టీకాలు, వైద్యం అందించడం ద్వారా రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సుమారు 1000కి పైగా పశువులకు ఉచిత వైద్య సేవలు, మందులు అందించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈరోజు కోలంక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు వారి సహకారంతో, పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంటు సహకారంతో ఈ దినాన ఉచిత వైద్య శిబిరము విజయవంతంగా నిర్వహించడం జరిగిందండి. గ్రామంలో ఉన్న రైతులందరూ కూడా వారి యొక్క ఆవులను, పశువులను తీసుకుని వచ్చి వాటికి ఉన్న సమస్యలు డాక్టర్ ద్వారా పరీక్షించుకొని వారికి కావాల్సిన మందులు అన్నీ తీసుకున్నారండి. ఈ కోలంక గ్రామానికి సంబంధించి ఇప్పుడు మాకు ఏఎంసీ ద్వారా మాకు ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ఒక చిన్న పల్లెటూరు. ఈ మారుమూల గ్రామంలో మాకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఇక్కడ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది చాలా సంతోషం. పశువర్ధక శాఖ వారి సహాయంతో ఇక్కడ మరి చాలామంది డాక్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద డాక్టర్లు వచ్చారు, మంచి మందులు ఉచితంగా ఇచ్చారు. అనేకమైన ఆవులు, పశువులు అన్నింటిని తోలుకుని వచ్చారండి. అందరూ కూడా పరీక్షలు చేయించుకున్నారు. చాలా బాగా జరిగింది. మాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అండి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం చెయ్యూరు గున్నేపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామదేవత సత్యమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. గ్రామంలోని వనములమ్మ ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పట్టుబట్టలతో భక్తులు ఊరేగింపుగా బయలుదేరి సత్యమ్మ తల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 53 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే విద్య, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, సంతానం వంటి కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి ఏడాది నిర్వహించే జాతరకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. గ్రామ రైతులు, ఆక్వా రైతులు, వ్యాపారుల సహకారంతో ఆలయ అభివృద్ధి కొనసాగుతుందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు. బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక గుర్తింపు కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. బీసీలను వేధించిన, జాతి లేదా కుల వృత్తుల పేరుతో దూషించిన బీసీ రక్షణ చట్టం కింద శిక్షార్హులుగా పరిగణించేలా చట్టాన్ని రూపొందిస్తామంటున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితతో మా విజయవాడ ప్రతినిధి బిందు ఫేస్ టు ఫేస్. హామీల ప్రకారం బీసీ రక్షణ చట్టం అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇవ్వడం జరిగింది. అయితే దాని మీదే ఆ నేపథ్యంలోనే ఆ బీసీ రక్షణ చట్టం అమలు పైన ఈరోజు మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే సమావేశం చేయడం జరిగింది. మనతో పాటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్నారు. మ్యామ్, ఈరోజు కీలకమైన సమావేశంలో ఏమేమి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు? మేము ఏదైతే ఎన్నికల సమయంలో మాట చెప్పామో మా యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు మరి పాదయాత్ర చేస్తున్న సమయంలో బీసీల పైన అక్రమ కేసులు కావచ్చు, బీసీపై దాడులు కావచ్చు, బీసీల ఆస్తులపై ఏ విధంగా అయితే లాక్కోవడము, ఈ విధంగా అన్యాయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ రోజు మరి పెద్ద పెద్ద నిపుణులతో అందరితోనూ మాట్లాడి మేము అధికారంలోకి రాగానే బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పి హామీ ఇవ్వటం, మరి ఇది ఈ 2 సంవత్సరాల్లో మరి బీసీ రక్షణ చట్టం ఏ విధంగా తీసుకురావాలని మరి లా డిపార్ట్మెంట్తోనూ, హోమ్ డిపార్ట్మెంట్తోనూ, అదేవిధంగా ఏజీ గారితో కూడా మాట్లాడి సూచనలు, సలహా ప్రకారం మరి ఒక ముసాయిదా బిల్లు తయారు చేయడం జరిగింది. ఆ ముసాయిదా బిల్లు గతంలో మరి బీసీ మినిస్టర్స్ అందరం కలుసుకొని చర్చించి కొన్ని మార్పులు కూడా ఆదేశించడం, అది మళ్ళీ లీగల్లో చర్చించడం కూడా జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు బీసీ ఎమ్మెల్యేస్తోనూ, బీసీ మంత్రులు, బీసీ ఎంపీలు, బీసీ ఎమ్మెల్సీలతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ముసాయిదా బిల్లు గురించి ఏదైతే ముసాయిదా బిల్లు ఉందో అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ సూచనలు కూడా జరగడం, ఇది జిల్లాలుగా జోనల్ వైజ్గా కూడా బీసీ సంఘాలతోనూ, బీసీ ఇంకా పెద్ద వ్యక్తులతో కూడా చర్చించి ఈ ముసాయిదా బిల్లును
ప్రజల ముందు తీసుకెళ్ళి ప్రజా అభిప్రాయం తీసుకున్న తర్వాత మళ్ళీ మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి సెంట్రల్ కౌన్సిల్కి కూడా తీసుకెళ్తామన్న విషయం. అంటే కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అన్న నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీలను హక్కున చేర్చుకొని బీసీలు అన్ని రంగాల్లోనూ బాగుండాలంటే బీసీలు ఈ రాష్ట్రానికి బ్యాక్వర్డ్ కాదు బ్యాక్ బోన్గా తయారు కావాలంటే మరి అన్ని విధాలుగా మరి ఒక పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలతో పాటు బీసీల రక్షణ చట్టం కూడా తేవబోతున్నామన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. సో చూసారు కదా, ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం ఖచ్చితంగా తేబోతున్నారు. బీసీ రక్షణ చట్టానికి సంబంధించి పూర్తిగా అన్ని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధమయ్యాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీసీ రక్షణ చట్టానికి సంబంధించి సంక్షేమం అభివృద్ధి కాకుండా బీసీ రక్షణ చట్టం పైన కూడా కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు జరిగిన కీలకమైన సమావేశంలో కొన్ని నిర్ణయాలు ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరిగింది. దాని పట్లనే ఆ బీసీ రక్షణ చట్టం కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా అమలవుతుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ బీసీ రక్షణ చట్టం కూడా రాబోతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, వైకే న్యూస్, విజయవాడ.